brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना। ఏపీ విషయానికి వస్తే ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చివరి నిమిషం వరకు కూడా ఉత్కంఠ రేపిన బీజేపీ ఆఖరికి సోము వీర్రాజ్ గా ఛాన్స్ ఇచ్చింది. కాసేపట్లో ఏపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల నామినేషన్లు కూడా జరగబోతోంది. టీడీపీ నుంచి బీద రవిచంద్ర, బీటీ నాయుడు అలాగే గ్రీష్మ నామినేషన్ వేస్తున్నారు. బీజేపీ నుంచి సోము వీర్రాజ్ కు అవకాశం దక్కింది. ఎమ్మెల్సీ విషయంలో మరొకసారి సోముకే ఛాన్స్ ఇచ్చింది బీజేపీ అధిష్టానం. ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన కావలి గ్రీష్మ, యాదవ సామాజిక వర్గానికి చెందిన బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడు, కాపు సామాజిక వర్గానికి చెందిన సోము వీర్రాజు వీళ్ళంతా కూడా నామినేషన్లు వేయబోతున్నారు. ఇప్పటికే జనసేన నుంచి నాగబాబు నామినేషన్ వేసిన విషయం మనకు తెలిసిందే. మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. ఈశ్వర్, చాలా సస్పెన్స్ తర్వాత మొత్తానికి ఆ నలుగురు ఎవరని తేలింది, నాగబాబు కాకుండా మిగతా వాళ్ళు. అయితే ఇక్కడ సీటు దక్కని వాళ్ళు ఆల్రెడీ తమ అసంతృప్తిని కొద్దిగా వెళ్ళగక్కుతున్నారు. ఏంటి, వాళ్ళని ఎలా బుజ్జగించబోతున్నారు? ఓవరాల్ గా ఏం జరుగుతోంది అక్కడ? అసంతృప్తి అన్నది ఖచ్చితంగా సహజంగా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఉన్న నెంబర్ చాలా తక్కువ. ఎమ్మెల్సీలు కేవలం టీడీపీకి 3 మాత్రమే వచ్చాయి. ఆశావాహులు దాదాపు 30 మంది ఖచ్చితంగా తమకు వస్తుందని ఎవరికి వాళ్ళు ఆశించారు. కానీ వాళ్ళందరికీ టీడీపీ ఒక లాజికల్గా ఒక ఫార్ములా చెప్పింది. త్వరలోనే చాలా ఖాళీ కాబోతున్నాయి. 2027కి మరొక 23 స్థానాలు, ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. వాటిలో మీ ప్రాధాన్యతను బట్టి ఖచ్చితంగా వాటిలో అవకాశం కల్పిస్తామని చెప్పే ప్రయత్నం చేసింది. ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ అతి బలంగా ఉంది కాబట్టి అసంతృప్తులు చాలా తక్కువే ఉంటాయి. అవి కూడా చల్లార్చే అవకాశం పూర్తిగా ఉంటుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ ఆ బాధ్యత తీసుకున్నారు. పార్టీకి ఎవరైతే ప్రస్తుతానికి అవకాశం దక్కని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి స్వయంగా ఫోన్లు చేసి వాళ్ళకి కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు మాటగా నేను చెప్తున్నాను, త్వరలోనే మీకు మంచి అవకాశం మళ్ళీ కల్పించబోతున్నాం, దానికి సిద్ధంగా ఉండండి అని చెప్తూ పోతున్నారు. కానీ పిఠాపురానికి సంబంధించిన వర్మ లాంటి వాళ్ళ వ్యవహారాల్లో మాత్రం కొంత తీవ్రమైన అసంతృప్తి వ్యక్తమవుతుంది. ఆయన శ్రేణులు కావచ్చు, ఆయన వర్గాలు పూర్తిగా, ఎందుకంటే ఆయన ఖచ్చితంగా మొదటి ఎమ్మెల్సీలోనే అవకాశం ఇస్తామని చెప్పారు. దాంతో పవన్ కళ్యాణ్కి ఆయన సీట్ని త్యాగం చేయాల్సి వచ్చింది. పార్టీలో కూడా ఆయనకి ఇవ్వాలన్న డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఎప్పటి నుంచో పార్టీతో ఉన్న వాళ్ళు కూడా వర్మకి ఖచ్చితంగా ఈసారి స్థానాన్ని కల్పించబోతున్నాం అన్నట్టుగా చెప్పే ప్రయత్నాన్ని మొదటి నుంచి చెప్తూ వచ్చారు. కానీ చివరి మూమెంట్లో ఆయనకి అవకాశం దక్కకపోవడం పట్ల కొంత అసంతృప్తి అయితే వ్యక్తమైంది. అయితే పార్టీ అధిష్టానం ఆయన్ని కాన్ఫిడెన్స్లోకి తీసుకుంది. ఆయనకి నేరుగా పార్టీ అధిష్టానం మాట్లాడే ప్రయత్నం చేసింది. ఖచ్చితంగా త్వరలోనే అతనికి మంచి అవకాశాన్ని కల్పించబోతున్నారన్న సంకేతాలను ఇవ్వడంతో ప్రస్తుతానికైతే పెద్ద అసంతృప్తులేమీ లేవని చెప్పుకోవచ్చు. కానీ బీజేపీలో మాత్రం కొంత అసంతృప్తి ఇప్పుడిప్పుడే, ఎందుకంటే గంట క్రితమే సోము వీర్రాజ్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు కాబట్టి అక్కడ ఉన్న ఆశావాహులు కూడా పెద్ద ఎత్తున కొంత అసంతృప్తి స్వరాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే గతంలో కూడా ఒకసారి ఆయనకి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. తిరిగి మళ్ళీ అవకాశం దక్కని వాళ్ళు, అనేక దశాబ్దాలుగా పార్టీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి కాకుండా అవకాశం ఇచ్చిన వాళ్ళకే మళ్ళీ అవకాశాలు ఇస్తే ఎలా అన్న ఒక ప్రశ్నను అయితే కొత్తగా ఆశావాహులు లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారు. అదే ప్రశ్నని ప్రస్తుతం ఎవరైతే ఆశించారో వాళ్ళందరూ గట్టిగా పార్టీని ఒకసారి అడగాలని కూడా నిశ్చయించుకున్నట్టుగా కొద్దిసేపటి క్రితం నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. కానీ అది కేవలం ఇంటర్నల్ డెమోక్రటిక్గానే వాళ్ళ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని పట్టేది వాళ్ళని అడిగే ప్రయత్నమే తప్ప అసంతృప్తి స్వరాన్ని బయటికి బహిర్గతం చేయాలన్న ఆలోచన ప్రస్తుతానికి ఎవరు సాహసం చేయకపోవచ్చు. ఎందుకంటే కూటమి చాలా బలంగా ఉంది కాబట్టి అవకాశాలు కూడా విస్తృతంగా ఉన్నాయి కాబట్టి ప్రస్తుతం తమకు రాలేదని ఒక ప్రొటెస్ట్ని రిజిస్టర్ చేయడమే తప్ప అంతకు మించి అసంతృప్తి స్వరం అయితే పెరిగే అవకాశాలు లేవు. 1 గంటకి వాళ్ళు ఇక్కడికి రాబోతున్నారు. 1 గంటకి నామినేషన్ల పర్వాన్ని ప్రారంభించబోతున్నారు. 1-2 మధ్యలో నామినేషన్లు ముగించబోతున్నారు. 3 గంటలకి నామినేషన్లకి గడువు లాస్ట్ కాబట్టి అందరూ ఏకగ్రీవంగా ఎన్నికే అవకాశం కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.